వాణిజ్య ఒప్పందంలో డొనాల్డ్ ట్రంప్ పేచీలు పెట్టాడు. కొన్ని గంటల్లో డీల్ అంటూ ఊరించాడు. అలవికాని డిమాండ్లతో విసిగించాడు. చివరికి ఒప్పందం చేసుకోకుండా సుంకాలతో భారత్పై దాడికి సిద్ధమయ్యాడు. తొలుత 25% సుంకాలను విధించాడు. ఆ తర్వాత రష్యా చమురు పేరుతో మరో 25% సుంకాలతో రెచ్చిపోయాడు. భారత్ వణికిపోతుంది, ఢిల్లీ దారికొస్తుందని పెద్దన్న అంచనా వేశాడు. తన ఎదుట మోకరిల్లి ఎస్ బాస్ అంటుందని హాయిగా నవ్వుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. భారత్ వేడుకోలేదు, ట్రంప్ ఎదుట మోకరిల్లలేదు, సుంకాలతో బెదిరిపోలేదు. ట్రంప్తో భారత్ ఢీ అంటే ఢీ అంటోంది. కాస్కో ట్రంప్ ఢిల్లీ దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తానంటుంది. డ్రాగన్తో కలిసి ట్రంప్పై ఎదురు దాడికి సిద్ధమవుతోంది. అసలు భారత్పై ట్రంప్ ప్లాన్ ఏంటి? ఎందుకు పెద్దన్న ప్లాన్ బెడిసి కొట్టింది? భారత్ రివర్స్ అటాక్కి దిగితే ట్రంప్కి జేజమ్మ కనిపించాల్సిందేనా? లెట్స్ వాచ్. ట్రంప్ ప్రపంచాన్ని ఎలా బెదిరిస్తున్నాడు? జై కొట్టనందుకే భారత్పై ట్రంప్ పగబట్టాడా? ట్రంప్పై భారత్ ఎదురుదాడి మొదలైందా? డొనాల్డ్ ట్రంప్ అనుకుంటే ఏదైనా సాధ్యమేమో. పెద్దన్న కన్నెర్ర చేస్తే ప్రపంచ దేశాలు వణికిపోతాయేమో. ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ప్రపంచమంతా సునామీ వచ్చినప్పుడు కలిగే భయం కంటే ఎక్కువగా వణికిపోయాయి. దీనికి కారణం అమెరికాతో ఆయా దేశాలకున్న వాణిజ్యమే. మరీ ముఖ్యంగా ట్రంప్ మిత్రులు శత్రువులు అన్న తేడా లేకుండా సుంకాలతో దాడికి దిగాడు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే ప్రతి దేశంపైన విరుచుకుపడ్డాడు. ఇన్నాళ్ళు ఎలాంటి సుంకాలు లేకుండా స్వేచ్ఛగా అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న దేశాలపై పిడుగులు కురిపించాడు. అసలు ట్రంప్ వస్తే ఎలా ఉంటుందని చాలా దేశాలు కలలో కూడా ఊహించలేదు. మరీ ముఖ్యంగా అమెరికానే అంటిపెట్టుకుని ఆ దేశంపైన ఆధారపడిన యూరోపియన్ కంట్రీస్కు కంటి మీద కునుకు లేకుండా చేశాడు ట్రంప్. ఒకవైపు సుంకాలు, మరొకవైపు నాటో బడ్జెట్తో ఎడతెరిపి లేకుండా బెదిరింపులకు దిగాడు. నాటో రక్షణ బడ్జెట్ను పెంచకపోతే తానే స్వయంగా రష్యాతో దాడి చేయిస్తానని నాటో దేశాలను పెద్దన్న బెదిరించాడు. ఈ బెదిరింపుతో ప్రధానంగా యూరోప్ దేశాలు హడలిపోయాయి. అమెరికాను నమ్ముకున్నందుకు తగిన శాస్తి జరిగిందని గుండెలు బాదుకుని విలపించాయి. నిజానికి యూరోపియన్ దేశాలకు నాటో రక్షణకు మించిన ప్రత్యామ్నాయం లేదు. అందుకే గతిలేక గత్యంతరం లేక నాటో దేశాలు తమ రక్షణ బడ్జెట్ను పెంపునకు అంగీకరించాయి. ఆ తర్వాత మళ్లీ సుంకాలతో దాడి చేశాడు. ఏప్రిల్లో యూరోప్ ఎగుమతులపై సుంకాలతో ట్రంప్ దాడి చేశాడు. ఈ క్రమంలో యూరోప్పై 20% సుంకాలు విధించాడు. అయితే ఈ సుంకాల అమలు ఆగస్టు 1 వరకు వాయిదా వేశాడు. ఆలోగా ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే మరిన్ని సుంకాలను విధిస్తామంటూ ప్రపంచాన్ని ట్రంప్ బెదిరించాడు. యూరోపియన్ యూనియన్ ట్రంప్తో చర్చలు జరిపింది. 15% సుంకాలతో అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అదే సమయంలో అమెరికా ఉత్పత్తులను తమ దేశాల్లోకి ఎలాంటి సుంకాలు లేకుండా ఉచితంగా దిగుమతి చేసుకునేందుకు EU అంగీకరించింది. ట్రంప్ కోరుకుంటున్నది ఇదే. శత్రువైనా మిత్రుడైనా తన ముందు మోకరిల్లాలి. తను చెప్పిన షరతులకు అంగీకరించాలి. అవి న్యాయంగా ఉన్నాయా, అన్యాయమైనవా అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. ఇది అన్యాయమని ఎదురు ప్రశ్నిస్తే మరిన్ని సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ట్రంప్తో పెట్టుకోవడం ఎందుకని జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం వంటి పలు దేశాలు అతడు చెప్పిన షరతులకు తలూపాయి, ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ట్రంప్ సుంకాల సునామీలో ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో ట్రంప్ సినిమా వేరేలా ఉంది. సుంకాల రాక్షసుడు చెప్పినట్టు వినడానికి, అతడి ఎదుట మోకరిల్లడానికి కొన్ని దేశాలు నిరాకరించాయి. ప్రపంచానికి బాస్ని నాకే ఎదురు చెప్తావా అంటూ ఆగ్రహంతో ట్రంప్ ఊగిపోయాడు. అమెరికా టర్మ్స్ అండ్ కండిషన్స్కు అంగీకరించిన దేశాలపై మరిన్ని సుంకాలతో ట్రంప్ దాడి చేశాడు. ఇప్పుడు అత్యధిక సుంకాలను ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో బ్రెజిల్, భారత్ ముందు వరుసలో ఉన్నాయి. ఈ 2 దేశాలపై ట్రంప్ 50% సుంకాలను విధించాడు. ఆ తర్వాత 25% సుంకాలను మెక్సికో, కెనడా, చైనా వంటి దేశాలు ఎదుర్కొంటున్నాయి. నిజానికి మొదట్లో చైనా, అమెరికా మధ్య సుంకాల వారు మొదలైంది. చైనా వస్తువులపై మొత్తం 145% సుంకాలను ట్రంప్ విధించాడు. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా వస్తువులపై 100% సుంకాలను విధించింది. అయితే మేలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలతో 145% సుంకాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు చైనాపై కేవలం 25% సుంకాలే అమలవుతున్నాయి. ఇక భారత్పై కూడా ట్రంప్ మొదట్లో 25% సుంకాలను విధించాడు. ఆగస్టు 1 నాటికి అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదు. దీనికి కారణం ట్రంప్ గొంతమ్మ కోరికలే. ట్రంప్ మొదట విధించిన షరతులకు భారత్ నిరాకరించడంతో మళ్లీ కొత్త షరతులను, డిమాండ్లను ట్రంప్ తీసుకొచ్చాడు. ఇలా ఒకసారి కాదు, చాలాసార్లు ట్రంప్ చేయడంతో భారత్ విసుగుపోయింది. ప్రధానంగా వ్యవసాయ, పాడి, మత్స్య ఉత్పత్తులను భారత్లోకి 0 సుంకాలతో దిగుమతి చేసుకోవాలని ట్రంప్ పట్టుబడ్డాడు. నిజానికి భారత్లోకి ఈ 3 రంగాలే అత్యంత కీలకమైనవి. దేశ జనాభాలో సగం మంది ఈ 3 రంగాలపైనే ఆధారపడతారు.
ఒకవేళ వ్యవసాయ, పాడి, మత్స్య ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే మన దేశంలో ప్రజల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రైతులు, పాడి రైతులు, మత్స్యకారుల పట్టగొట్టడమే అవుతుంది. అందుకే ట్రంప్ డిమాండ్ను భారత్ తిరస్కరించింది. ఇతర వస్తువులపై సుంకాలను భారీగా తగ్గించేందుకు అంగీకరించింది. కానీ జీరో టారిఫ్స్కు మాత్రం భారత్ అంగీకరించలేదు. మా వస్తువులపై నీవు ఎంత తగ్గిస్తే మీ వస్తువులపై మేము అంతే తగ్గిస్తామని మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రపంచ దేశాలని తాను చెప్పినట్టు వింటుంటే భారత్ మాత్రం పేచి పెట్టడాన్ని ట్రంప్ తట్టుకోలేకపోయాడు. తన పరువును భారత్ తీసేస్తుందని భావించాడు. భారత్పై శివాలుగుపోయాడు. అప్పటికే ప్రకటించిన 25% సుంకాలకు మరో 25% సెకండరీ టారిఫ్స్ను ప్రకటించాడు. రష్యా చమురును కొని ఉక్రెయిన్ల రక్తాన్ని భారత్ కళ్ళ చూస్తుందంటూ విమర్శలను మొదలుపెట్టాడు. నిజానికి రష్యా నుంచి చమురును ఒక్క భారత్ మాత్రమే కొనడం లేదు. భారత్ కంటే ఎక్కువగా చైనా, యూరోప్ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. రష్యా యుద్ధానికి ఏమైనా సహకరించాయని ఆయా దేశాలపై సెకండరీ సుంకాలను విధించాలని ట్రంప్ భావిస్తే ముందు చైనా, EU దేశాలపై అమలు చేయాలి. ఇక్కడ ట్రంప్ ఉద్దేశం స్పష్టం. తన డిమాండ్లను ఒప్పుకొని భారత్ను దెబ్బతీయడమే. అందుకే మధ్యలో రష్యా చమురు కొనుగోలు, ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కోకు ఆర్థిక సాయం వంటి పిచ్చి వాదనలను తెరపైకి తెచ్చాడు ట్రంప్. ఇక భారత్కు ఏ దేశం అండగా నిలవదు, దిక్కులేక తన ఎదుట మోకరిల్లి వేడుకుంటుందని ట్రంప్ భావించాడు. కానీ ట్రంప్ కలలో కూడా ఊహించని విధంగా మోడీ కొత్త ఎత్తులు వేశాడు. చైనాతో స్నేహానికి సిద్ధమయ్యాడు. నిజానికి ట్రంప్ ఎత్తుగడను ఊహించలేదు. ఎందుకంటే భారత్, చైనా రెండు బద్ద శత్రువులు. ఇరు దేశాలు ఉప్పు నిప్పులా ఉంటాయి. రెండు దేశాల మధ్య దోస్తీ కుదరదని ట్రంప్ అంచనా. కానీ పెద్ద అంచనాలను రెండు దేశాలు చిత్తు చేశాయి. నిజానికి ఇరు దేశాల మధ్య 2020లో గల్వాన్ ఘర్షణ గురించి తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య ఉధృత పరిస్థితులను తగ్గించేందుకు రష్యా ప్రయత్నించింది. గతేడాది బ్రిక్స్ సమావేశం అందుకు వేదికైంది. కజాన్లో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశమయ్యారు. చైనా, భారత్ సరిహద్దులో ఉధృత పరిస్థితులను తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇరు దేశాలు సరిహద్దుల్లో బలగాలను వెనక్కి తీసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చైనా సహకరించడంతో మళ్లీ భారత్తో సంబంధాలు సందిగ్ధంలో పడ్డాయి. కానీ సుంకాల రాక్షసుని ఎదుర్కొనేందుకు కలిసి పోరాడతామని భారత్కు డ్రాగన్ పిలుపునిచ్చింది. ఇరువురు సహకరించుకుంటే ట్రంప్ను ఎదుర్కొనడం సులువంటూ వివరించింది. ఈ క్రమంలోనే ఇరు దేశాలు టూరిస్టు వీసాలను పునరుద్ధరించాయి. నేరుగా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసును ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే భారత్కు చైనా పలు ఆఫర్లను ప్రకటించింది. మొదట కైలాష్ మానస సరోవర్ యాత్రకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హీ భారత్లో పర్యటించాడు. సరిహద్దులో శాంతి, బార్డర్ ట్రేడ్, పెట్టుబడులను ప్రోత్సహించడం, నదీ జలాల పంపకాల్లో సహకరించుకోవడం వంటి పలు అంశాలపై ఇరు దేశాలు సానుకూలంగా స్పందించాయి. మరోవైపు ఈ నెలాఖరులో చైనాలో నిర్వహించే షాంఘై సహకార సంస్థ SCO సదస్సుకు ప్రధాని మోడీ వెళ్లనున్నట్టుగా తాజాగా ప్రకటించారు. ఈ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోడీ సమావేశం కానున్నారు. ఇరు దేశాల స్నేహాన్ని మరో లెవెల్కు తీసుకెళ్లేందుకు రెండు టాప్ కంట్రీస్ సిద్ధమవుతున్నాయి. భారత్ను చిన్న చితక దేశంలా భావించిన ట్రంప్కు మోడీ గట్టి దెబ్బే కొడుతున్నాడు. ఇప్పుడు జిన్పింగ్తో కలిసి ట్రంప్ లెక్కలను తేల్చేందుకు మోడీ సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు ట్రంప్ సుంకాలపై నేరుగా విమర్శించిన భారత్ ఇక ముందు అసలు మ్యూజిక్ను స్టార్ట్ చేయనుంది. ట్రేడ్ వార్తో భారత్ను దెబ్బ కొట్టాలన్న ట్రంప్కు ఢిల్లీ మ్యాజిక్ ఏంటో మోడీ చూపించనున్నాడు. ట్రంప్ సుంకాల విషయంలో వెనక్కి తగ్గకపోతే భారత్ రివర్స్ అటాక్ చేసే ప్లాన్లపై ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ట్రంప్ ఇక కాస్కో చూసుకుందామంటూ మోడీ సవాల్ చేస్తున్నాడు. నిజానికి ఆసియాలో రెచ్చిపోతున్న డ్రాగన్ కంట్రీని అదుపు చేయాలంటే భారత్ లాంటి శక్తివంతమైన దేశం నుంచి వ్యూహాత్మక సహకారం అమెరికాకు అవసరం. ఈ విషయాన్ని మరిచి ట్రంప్ చిందులేసి బొక్కబోర్ల పడడం ఖాయం.